హాయ్ హలో నమస్తే రామ్ రామ్. నా పేరు లచ్చిరామ్. ఈ వీడియోలో ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్తో ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. అదేంటంటే దిద్దుబాటు చర్యలకై దిగిన కోర్టు, సెషన్స్ కోర్టు కామారెడ్డి నాకు నోటీస్ పంపించడం జరిగింది. నోటీస్ ఏంటంటే కోసం చదువుతాను. Take notice that the court has registered criminal MP number 295/2024 in criminal appeal number 2 of 2023, which was disposed on 27/5/2024 on the file of first additional district and sessions judge Kamareddy, as there were typographical, clerical and arithmetical errors found in a fair copy of judgment which was not properly carried out by the stenographer of this court, though everything is clearly corrected in the draft copy of judgment. మరి ఈ నోటీసు పంపించడం వెనకాల ఆంతర్యం ఏమిటి, ఈ నోటీసు ఎందుకు పంపించడం జరిగిందనే దానిపై విశ్లేషణ ఈ చిన్న వీడియోలో. అయితే గౌరవ కోర్టు జారీ చేసినటువంటి ఆర్డర్ని దిద్దుబాటు చేయవచ్చా, అది చట్టబద్ధమా కాదా, మరి సెక్షన్ 353(4) ఆఫ్ సిఆర్పిసి ప్రకారం జారీ చేసినటువంటి తీర్పుని, జడ్జిమెంట్ని దిద్దుబాటుకి అవకాశం కల్పిస్తుందా లేదా, మరి ఇలా ఒక జారీ చేసిన జడ్జిమెంట్ని దిద్దుబాటు చేయాలంటే ఫిర్యాదుదారుడు లేదా అప్పీలుదారుడు ఫైల్ చేసుకోవాలా, లేదా ముద్దాయిలు ఫైల్ చేసుకోవాలా, లేదా గౌరవ జడ్జి గారే సుమోటోగా స్వీకరించి దాన్ని దిద్దవచ్చా ఏంటిదనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. అప్పీలుపై ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి రివిజన్ చేసుకోవడానికి ఒక నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది. ఆ కాల వ్యవధి దాటిన తర్వాత కూడా జడ్జిమెంట్ని దిద్దుబాటు చేయవచ్చా లేదా, అసలు సెక్షన్ 362 ఆఫ్ సిఆర్పిసి దీన్ని అనుమతిస్తుందా లేదా, ఇది ఒక పెద్ద ప్రశ్న. క్రిమినల్ రివిజన్కి ఉన్న లిమిటేషన్ పీరియడ్ తర్వాత ఇలాంటి జడ్జిమెంట్లని దిద్దుబాటు అంటే కరెక్షన్ అనుమతిస్తుందా లేదా, ఎందుకంటే ఈ ఫైల్ ప్రస్తుతం హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యొక్క పరిధిలో నమోదు చేయబడి ఉంది. కాబట్టి ఆ విషయంలో మనం వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కాబట్టి మరి గౌరవ జడ్జి శ్రీ లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ గారు నాకు కోర్టుకు నోటీసు పంపించడంలో, మరి మీరు కోర్టుకు రండి, ఉత్తర్వును దిద్దుబాటు చేయాలి అని చెప్పేసి 4వ తారీఖు డిసెంబర్ నెల 10:30 గంటలకి కోర్టులో హాజరు కమ్మని నోటీస్ పంపించడం జరిగింది. అయితే ఈ నోటీసు నాకు 5వ తారీఖు డిసెంబర్ నెల 2024 నాడు అందడం వల్ల నేను గౌరవ కోర్టు ముందుకు హాజరు కాలేకపోయాను. ఒకవేళ నేను కోర్టుకి డిసెంబర్ 4, 2024 నాడు రాని పక్షంలో కోర్టు యొక్క ఆర్డర్ని కరెక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి గౌరవ జడ్జి గారు నోటీసులో పేర్కొనడం జరిగింది. మరి ఇది చట్టబద్ధం అవుతుందా, ఇది చట్ట ప్రకారం చట్టంలో ఇది నిలబడగలుగుతుందా లేదా, ఈ నోటీసు పంపించడం వెనకాల గౌరవ జడ్జి శ్రీ లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ గారి ఆంతర్యం ఏమిటో వారికే తెలవాలి. తప్పులు చేయడం మానవ సహజం, కానీ ఆ తప్పులు కొన్ని సరిదిద్దగలిగేటివి ఉంటవి, కొన్ని సరిదిద్దుకోలేని ఉంటవి. మరి గౌరవ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ గారు ఈ తీర్పుని, ఈ జడ్జిమెంట్ని దిద్దుబాటు చేయాలి, మీరు కోర్టుకు రండి అనడం వెనుక ఆంతర్యం నిజంగా దిద్దుబాటు చర్యలక, లేక ఇంకా మరే ఇతర కార్యక్రమాలకు దీన్ని వాడుకోవడం కోసం ఇలా చేయడం జరిగిందా? ఇలా ఎందుకు అంటున్నానంటే, ఈ కోర్టు నోటీస్ నేను ఇప్పుడు మీ ముందు ఉంచాను. దాంట్లో సిఆర్ఎల్ ఎంపీ 295/2024 అని ఒక కేస్ నంబర్ ఇవ్వడం జరిగింది. కానీ
ఆ కేస్ నంబర్ ఆన్లైన్లో నమోదు కాలేదు. మరి ఈ CRLMP నంబర్ 295/2024 ఆన్లైన్లో నమోదు కాలేదు. అలా ఆన్లైన్లో కేస్ నంబర్ నమోదు చేయకుండా ఒక అప్పీలుదారుడికి గౌరవ కోర్టు నోటీసు పంపించవచ్చా? పంపిస్తే అది చట్టబద్ధం అవుతుందా కాదా? మరి కోర్టు దిద్దుబాటు చర్యలకు పూనుకున్న తర్వాత కూడా ఇలాంటి తప్పులు చేయడం ఇది చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా? మరి గౌరవ కోర్టు గౌరవ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ గారు తన తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నారా ఏంటా అనేది ఇది మీ విశ్లేషణ కోసం మాత్రమే చేస్తున్నటువంటి వీడియో. మరింత సమాచారం కోసం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. నేను మీ లచ్చిరామ్. సత్యమేవ జయతే. జై హింద్.